రోమపత్రిక 8వ అధ్యాయం 7వ వాక్యం చదవండి. 8వ అధ్యాయం. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచలేరు. చాలా ఇప్పుడు దేవునికి విరోధమైనది ఏంటి? అందుకనే దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవరు? ఇప్పుడు మన విరోధి ఎవరు అంటే శరీరానుసారమైన మనస్సు. ఈ శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైంది. శరీరం దేవునికి విరోధమైంది కాదు, శరీరంలో పనిచేసే మనస్సు దేవునికి విరోధమైంది. హల్లెలూయా. చాలా జాగ్రత్త వినాలి. శరీరానుసారముగా ప్రవర్తించే మనస్సు దేవునికి విరోధమైంది. అందుకనే ఈ మాటను బట్టి అది ధర్మశాస్త్రానికి లోబడదు, అది లోబడ నేరదు. అలాగే అది దేవుని సంతోషపరచదు. ఇప్పుడు దేవుని సంతోషపరచకపోతే అది దేవునికి విరోధమైందే కదా. ఇప్పుడు నీ శరీరం చప్పట్లు కొట్టాలి, నీ శరీరం పాడాలి, నీ శరీరం దేవుని కొరకు నిలబడాలి, నీ శరీరం దేవునితో ఆయనతో కలిసి నువ్వు ముందుకు వెళ్ళాలి. నీ శరీరంతో చేసే పనులు చాలా ఉన్నాయి. ఆమె నీ దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఒక పాస్టర్స్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ దైవజనులుగా ఒక సేవకులు మాట్లాడుతూ చెప్తా వచ్చారు, ఒక సేవకుడు పడిపోవడానికి కారణాలు అని చెప్పి 3 విషయాలు చెప్తా వచ్చారు. నేను అంటాను, సేవకుడే కాదు, అసలు దేవుని పిల్లలు పడిపోవడానికి కారణాలు కూడా ఈ 3. ఒకటి ఆయన చెప్తూ అన్నాడు, సేవకుడు పడిపోవడానికి 3 కారణాల్లో మొదటి కారణం ఎవరు అంటే స్త్రీ అన్నాడు. రెండవది చెప్తూ ధనము అన్నాడు. మూడవది చెప్తూ పదవి అన్నాడు. ఈ 3 ఒక వ్యక్తిని ఏం చేయగలవంటే పడగొట్టగలవు. ఈరోజు శరీరానుసారమైన మనస్సు, సేవకుల గురించి చెప్పాను, అయితే విశ్వాసుల జీవితాల్లో కూడా పడిపోవడానికి కారణాలు. ఒకవేళ ఇలాంటివి పడగొట్టడానికి ఎవరు చూస్తూ ఉంటారంటే సాతానుడు ఏ విధంగా పడగొట్టాలా, దేవుడేమో ఏ విధంగా నిలబెట్టాలా అని చూస్తూ ఉంటాడు, సాతానుడేమో ఎలా పడగొట్టాలా అని చూస్తూ ఉంటాడు. కొంతమంది సేవకులు టచ్ అనగానే పడిపోతున్నారు. దేవుడు ఎక్కడ పడగొట్టలేదంట, నిలబెట్టమనే చూస్తున్నాడంట. హల్లెలూయా. ఏం చెప్పండి? ఒక వ్యక్తి పడిపోయిన వ్యక్తిని నిలబెట్టాలనే దేవుడు చూస్తాడు తప్ప దేవుడు పడగొట్టాలని ఎప్పుడు చూడ్డు అంట. నేను ఈ మాటను బట్టి అంటాను, శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైంది. ఈ శరీరానుసారమైన మనస్సును మనం ఏం చేయాలంటే మన అదుపులో ఉంచుకొందుముగాక. చాలామంది జీవితాల్లో పడిపోవడానికి, దేవునికి దూరం అయిపోవడానికి ఈ శరీరానుసారమైన మనస్సు కాదంటారా? ఈరోజు నేను అంటాను, మనలో ఆ శరీర సంబంధమైన కార్యాలన్నీ లయమగునుగాక. వాటిని అందుకని శరీర కార్యాలు మీరేం చేయాలంటే వాటిని ఏమంటాడంటే కొలస్సీ పత్రికలో రాస్తూ అంటాడు. చదువుదామా? కొలస్సీ పత్రికలో పౌలు గారు చెప్తూ ఏమంటాడంటే, శరీరములో పనిచేసే వాటిని, మీ అవయవాల్లో ఉన్న వాటిని, అంటే 3:5 వాక్యంలో భూమి మీదనున్న మీ అవయవములు అనగా జార్వత్వం, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధనైన ధనాపేక్షను మీరేం చేయాలంటే చంపండి.
తర్వాత 8వ వాక్యం, ఇప్పుడైతే మీరు కోపం, ఆగ్రహం, దుష్టత్వం, దూషణ, మీ నోట బూతులు వీటన్నిటిని విసర్జించండి. చంపండి, విసర్జించండి. ఇంకో మాట చెప్తాడు 12వ వాక్యంలో, ధరించుకోండి. ఇప్పుడు చంపవలసినవి ఎక్కడున్నాయంటే శరీరానుసారమైన మనస్సులో ఉన్నాయి, అవయవాల్లో ఉన్నాయి. మన అవయవాలు దేవునికి నీతి సాధనాలుగా పనిచేయాలి. మన అవయవాలు దేవునికి నీతి సాధనాలుగా పనిచేయాలి తప్ప శరీర కార్యాల కొరకు మన అవయవాలు పని చేయకుండునుగాక. మన కళ్ళైనా, మన చూపైనా, మన తలంపులైనా, మన హృదయమైనా ఏదైనా అది దేవుని కొరకు పని చేయునుగాక. ఒకవేళ అంతకు మించి ఏదైనా పని చేస్తే ఆ అవయవాలు చచ్చిపోతే బెటర్. దానికి ఫిక్స్ అయిపోయాయి. యోబు అంటాడు, నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను. యేసేపు అంటాడు, ఒక స్త్రీ వచ్చి తనని బలవంతం చేస్తా ఉన్నప్పుడు, దేవుని ఎదుట నేను ఇంత దుష్కార్యం చేసి నేను దేవునికి విరోధనవుతానా అంట. ఎవరు విరోధులు అంటే శరీరానుసారమైన మనస్సు పనిచేసేవారు అందరూ విరోధులే. దీన్ని బట్టి శరీరాన్ని చంపుకోకపోతే నువ్వు దేవునికి దగ్గర అవుతావు. కొన్ని చంపాలి, నీలో నుండి వచ్చే వాటిని విసర్జించాలి, కొన్నిటిని ధరించుకోవాలి. జాలిగల మనసు, వినయం, సాత్వికం, దయాలత, వీటిని ధరించుకొని దేవునికి దగ్గరగా జీవించుదముగాక. ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, దయగలిగినటువంటి దేవా, నీకు వందనాలు. నిన్న నేడు నిరంతరం మారుని దేవునిగా ఉన్నందుకై స్తోత్ర. నిజమే దేవా, మా పక్షముగా ఉంటే సహకారిగా పనులన్నీ సఫలము చేసే దేవునిగా, యుద్ధము చేసే దేవునిగా మీరుండి నడిపిస్తున్నందుకై వందన. న్యాయము తీర్చే దేవుడుగా ఉన్నారు. నిజమే ప్రభువా, మా విరోధిని మేము గుర్తించే, విరోధిని ఎదిరించగలిగిన సామర్థ్యాన్ని మీరు దయచి, మాలో ఉన్న విరోధమైన దాన్ని అణుచుకొని చంపి మా స్వార్థం, మా చిత్తం కాదయ్యా, మీ చిత్తము నెరవేర్చుతూ తగ్గించుకొని మీకు విరోధముగా పనిచేసే వాటిని దూరం చేసుకొని అప్పుడే మీరు మా పక్షముగా ఉండి ఈ గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నందుకే స్తుతిస్తున్నాం. నిజమే, మా పక్షముగా ఉండి మీరు గొప్ప కార్యాలు చేసి మహిమ పొందుకోము. ఈ మాటలు ప్రతి ఒక్కరి జీవితానికి మేలుకరంగా మార్చు. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.